సమానమంటూ దానితో పోలుస్తారే కాని జనులు వాస్తవానికి దానికంటే దుష్టుడు మూర్ఖుడు కొన్ని అడవి జంతువుల్లో ఉండే సుగుణాలు మూర్ఖుడిలో మచ్చుకైనా కనిపించవు. ఎడ్డవానికి గురుతోటి చెప్పిన గాని తెలియబడు న్యాయాత్మ తెలివిలేక చెడ్డ కొడుకుకు తండ్రి చెప్పిన వినడయా చెడ్డ కొడుకుకు తండ్రి చెప్పిన వినడయా విశ్వదాభిరామ వినురవేమో ఎంతో శ్రమించి చెప్పినా గాని మూర్ఖునికి ఏదీ అర్థం కాదు. కొంత సొంత ఆసక్తి తెలిసి లేకున్నా అట్టివానికి చెప్పడం సాధ్యమా? చెడ్డ కొడుకుకు తండ్రి ఎంత మంచి మాటలు చెప్పినా వినడు కదా. కసవు తనువుగాది పసరంగులెప్పుడు చెప్పినట్లు వినుపు చేయు పనులు కసపు తినుచుగాది పసరంగులెప్పుడు చెప్పినట్లు వినుపు చేయు పనులు వాని సాటి అయిన మానవుడపడా విశ్వదాభిరామ వినురవేమో. పశువులు గడ్డి గాదం వేసేసి అయినా యజమాని చెప్పినట్లుగా నడుచుకుంటాయి. కాని మూర్ఖుడు మాత్రము పశువు కంటే హీనుడు కనుక ఆ విధంగా చేయలేడు. తనదు బాగు కోరి ధర్మము చెప్పిన ఎట్టు చంద్రమురకులెట్ట ఎరుగా గడ్డి వేయు కోట్ల పట్టుకుమాడించు విశ్వదా అభిరామ వినురవేమా. తన మంచి కోరి చెప్పినా సరే మూర్ఖులు వినక పైగా మంచి చెప్పేవాడిని తిడతారు. మేత వేద్దామన్నా వెళ్తే పోట్ల గొడ్డు ముందుగా కొమ్ము విసరనిది ఊరుకుండదు అనగా మేత వేసే యజమానిని పొడిచేటందుకు వస్తుంది. అలాగే మూర్ఖుడు కూడా. వనములోనున్న వరములైనను మనసు కుదురుకున్న మమత చేత చెడుదురన్న మొరకు చెడుటేమి లెక్కరా విశ్వదాభిరామ వినురవేమా. అడవుల్లో నివసించి ముక్కి మూసుకొని తపస్సు చేసుకునే గొప్ప మునీశ్వరులైన మనస్సు నిలుపలేక మమతానుబంధాలకు లోనై చెడుతున్నారే. మూర్ఖుడు నానా బంధాలకు లోబడి చెడిపోవడంలో ఆశ్చర్యం లేదు సుమా. ఒకని చెరుతుమంచు ఉల్లమందంతురు
కాక కమ్ము తెరుచువాడు దైవంబు కాడకో విశ్వదాభిరామ వినురవేమా. ఇతరులకు ఎంతో హాని చేయాలనుకుంటే తమకే హాని కలుగుతుందని తెలియని మూర్ఖులున్నారు. ఒకరిని చెడపాలనుకుంటే దేవుడే మనల్ని చెడగొడతాడు సుమా. గుండ చిల్లి పడిన గుడ్డదో పగవచ్చు, పనికి వీలు పడును బాగుగాను. కూలబడున నరుడు కుదురుట అరుదయా, విశ్వదాభిరామ వినురవేమా. కుండకు కన్నం పడితే దానికి ఏదో విధంగా గుడ్డ తోపి కుండను ఉపయోగించుకోవచ్చు. కానీ మనిషి మంచితనానికి చిల్లు పడితే ఇక అంతే. తమ మంచితనానికి చిల్లులు పడడం తమ మూర్ఖత్వంగా భావించేవాడున్నాడు. మెచ్చు మునరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమనుద్ధం. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినురవేమా. మూర్ఖుడు మూర్ఖుడిని మెచ్చుకుంటాడు కానీ మంచివాడిని మాత్రం మెచ్చుకోడు కదా. అదేవిధంగా అజ్ఞానికి మహావివేకశూన్యుడే నచ్చుతాడు. పందికి బురద నచ్చినట్టుగా పన్నీరు నచ్చదు కదా. గ్రుడ్డు వచ్చి పిల్ల కూరదాలాడిన, అట్టి విధముగా నెరుగక వెళ్ళి జనులు. జ్ఞానులైన వారి గర్జింతురూరక, విశ్వదాభిరామ వినురవేమా. అజ్ఞానం మూర్తిభవించిన మూర్ఖుడు జ్ఞాన సంపన్నుని విమర్శించడం అనేది గ్రుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిన రీతిగా ఉంటుంది. ఓగువాగెరుగక ఉత్తముడ జనముడు, నిలసుదే జనముల ఎంచి జూచా. కరినిగాంచి కుక్క మురిగిన సామ్యము, విశ్వదాభిరామ వినురవేమా. మంచి చెడులు గమనించక బుద్ధిమంతులను లక్ష్యం చేయని వారే మూర్ఖులు. కాని దానివల్ల మంచివానికేమీ నష్టం కలగదు. ఏనుగు పోతూ పోతూ ఉంటే ఎన్నో కుక్కలు మురిగిన ఏనుగు ఏమి పట్టించుకోనట్లే మంచివారు పట్టించుకోరు.